సవాలు లైవ్ టీవీకి స్వాగతం. మక్తల్ నియోజకవర్గానికి కోర్టును అధికారికంగా తీసుకువచ్చినందుకు నేడు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో లాయర్ల బృందం మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరిని శాల్వాతో సత్కరించి మీడియా సమావేశంలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. మనకిప్పటికీ వచ్చిన డిగ్రీ కళాశాల కోర్టుకు సొంత భవనం లేదు. రాబో రోజుల్లో ఈ భవనాలను కూడా నిర్మిస్తామని తెలియజేశారు. అసలు అందరూ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు, కానీ మా అందరి పక్షాన మక్తల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అడిగిన వెంబడే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే కూడా 11 కోట్ల రూపాయలు సంఘమండలి ఇవ్వడం అన్నాలకు ఖచ్చితంగా ప్రతి మండల హెడ్క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు అంటే నర్వలు అమర్చింత జూనియర్ కాలేజీని మంజూరు చేయడం, అడిగిన ప్రతి కార్యక్రమాన్ని లీడ్ చేయనీయకుండా తీసుకొచ్చి బాగా చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ అడ్వకేట్ సోదరులు తెలుస్తుంది, కొద్ది కమ్యూనికేషన్ తెలుస్తుంది. 8,157 కోట్లు శాంక్షన్ అయ్యి, తర్వాత 9 కోట్లు మళ్ళా సెకండ్ విడతలు శాంక్షన్ అయ్యి. మక్తల్ పేరు ఎక్కడ లేదు, కోట్లు ఏమంటారు తెలుగులో శాంక్షన్ అయ్యి. ఎంత బాధపడ్డా అన్న, మా మక్తలు ఇట్లా ఉందన్న పరిస్థితి. మరి ఎందుకు అడగలేదు అది నేను గత ముద్దన నారాయణపేటలో ఉన్నటువంటి 2,600 కేసుల 1,400 కేసులు మక్తలుగా ఉన్నాయన్న. నారాయణపేటకి చేగుంట ఆయనపూర్ కుసుమూర్తి తంగిడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి కృష్ణామండలో ఒక 12 కిలోమీటర్లు, ఆ నుంచి కృష్ణాకి మక్తలు ఒక 18 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి నారాయణపేట 30 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ ఒక పేదవాడు 72 కిలోమీటర్లు కోర్టుకు పోవాల్సి వచ్చిందన్న. ఇబ్బంది పడతా ఉన్నారు, గ్రహించాలని చెప్పేసి అడిగిన వెంబడే ఆయన లెటర్ మీద నిమిషం వేయటం, ఆ దాన్ని త్వరితగతిగా చేసుకుందామనే ఒక ఆశతో ప్రతి స్టేజ్ దగ్గర అందరి దగ్గర ఫైనాన్స్ క్లియరెన్స్ కానివ్వండి, తిరుపతి సార్ కానివ్వండి, మిగతా అందరి దగ్గర వెళ్ళి ఫైల్ని త్వరితగతిగా మూవ్మెంట్ చేసి ఒక వారం కింద CS టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు CM గారి పర్మిషన్ తీసుకొని ఆయన ఫైల్ ఇస్తే మనకు ఒక వారంలోనే మళ్ళీ 2 కోట్లు కావాలన్నా 1 కోటి వద్దు అంటే 2 కోట్లు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఆఫ్ మక్తల్ అని మన 2 కోట్లు ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తూ ఉన్నా. దీనికి చెప్పడం జరిగింది, వెంకటేశ్వర చెప్పడం జరిగింది, మీరు అంటే మాకు బిల్డింగ్ ఎక్కడ ఇస్తారని నేను కొంత రిక్వెస్ట్ చేసిన మహిళా సమాఖ్య బిల్డింగ్ అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సరైన మన ఊరు కొత్తగా వస్తుంది కాబట్టి కానీ చెప్తున్నాం, ఇది టెంపరీ మాత్రమే. మనం గవర్నమెంట్ ఫ్యాకల్టీ కోసం డిగ్రీ కాలేజ్ చేసినాం, అది ఆ బిల్డింగ్ వాడుకుంటుంది టెంపరీ మాత్రమే. 100% ప్రభుత్వ పరంగా కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ స్థాపన చేసే ప్రయత్నం చేద్దాం. కోర్టు కోసం కూడా ఖచ్చితంగా నూతన భవన ఏర్పాటు కూడా ప్రయత్నం చేద్దాం. నేనన్నా వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లంటే ఏమీ ఇబ్బంది లేదనా అని ఆయనకు CM గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీడియా సాక్షి కూడా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలు కట్టించిన క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా కోర్టుని రన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఇవ్వడానికి ఇంటికి పోయే పరిస్థితి లేదు. నాకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి, క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో కట్టారు. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా ఈ కోర్టుని మనం వీలైన తొందరలో స్టార్ట్ చేసుకోగలుగుతాం. ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా సహకారం చేసిన ముఖ్యమంత్రి వర్యుల గారికి మక్తల్ నియోజకవర్గం మా అందరి తరఫున, మీడియా వాళ్ళు కూడా మక్తల్ వాళ్ళ మీడియా వాళ్ళ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా రేవంత్ అన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.
ప్రాంతంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సంత లేదు. మేము సర్పంచ్గా, చంద్రకాంతరావు సర్పంచ్గా, అక్కడ సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు సంత పెద్ద ఎత్తున నడిచేది. మక్కుల సంత లేని పరిస్థితి. ఆ సంతలో ఇప్పుడు సముఖత గతంలోనే ఒకసారి 4th క్లాస్ ఎంప్లాయీస్ కి రాళ్ళు బాతి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఆ సంతలో ఉన్న ఎద్దులను తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ లో కట్టేసి మరి మేము ఏడెద్దులు అమ్ముకోవాలని గేట్ తాళం వేస్తే అది విరమించుకున్నందుకు సంత మిగిలిండే. ఇప్పుడు సమీకృత మార్కెట్ అని చెప్పేసి అది కూడా కట్టేసిస్తే 10 ఎద్దులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. వీలైనంత తొందరలో మళ్ళొకసారి మా పత్రికా సోదరుల మధ్యలో సంతకు కూడా ఒక 6 ఎకరాల భూమిని మనం కేటాయించమని ప్రభుత్వం అడిగినాం. అది కూడా సానుకూలంగా స్పందించిందన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఊరికి ఇవి కళ. సంత అనేది ఊరికి కళ. చుట్టుముట్టు ఊర్లన్నీ కూడా క్లబ్ అయ్యడానికి ఒక అవకాశం. సంత మీద పాట పాడిన అతని పేరు గోరెంటెంకర్కు రాష్ట్ర నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సంత అంటే అంత అద్భుతమైంది కాబట్టి సంతను మనం మిగిల్చుకోవాలా, మన మత్తల్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా. మా బాలన్న బాధపడుతూ చెప్పాడు అంటున్నది. అన్న బాలన్న ఎంతమంది అన్నా, నన్ను ఎంత ఇరికట పెట్టినా, ఎన్ని నన్ను నా మీద అవాకులు జవాకులు అన్నా, మనమంతా కలిసి ఏ తీర్మానం చేసుకొని మనం 27-28 పనులు మత్తల్కి చేద్దామని డిసైడ్ అయినామో ఈ మత్తల్ నియోజకవర్గంలో వాళ్ళు ఎన్ని బురద తల్లినా లేకుంటే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనందరినీ ఖచ్చితంగా 28 పనులు ప్రజలకు మనం మాటించడం, ప్రజలు ఆ నమ్మకంతో మనం గెలిపించారు కాబట్టి ఆ పనులు పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేసే దిశగా, పనులు పూర్తి చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళ గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అనబట్టే ఇంకా కొంత నాకు కూడా ఇది చేసిన చూపిద్దాం అన్నారని చెప్పేసి అనుకుంటున్నా. ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ ఒకటి కోరుతా ఉన్నా, నా మీద ఇంత పెద్ద అభియోగం పెట్టినటువంటి నా రక్తమే నన్ను ఇబ్బంది పెడుతుందన్న బాధ తప్పించడం వేరే బాధనే లేదు. దయచేసి ఇప్పటి నుంచి కోరుతా ఉన్నా, దయచేసి మత్తల అభివృద్ధి కోసం మీరు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమన్నా కూర్చుంటా, ఏడ కూర్చోబెట్టి కూర్చుంటా, ఏం చేయమంటే చేస్తా, ఎన్ని సజెషన్ చేసి తీసుకుంటా. మీ ఆలోచన విధానాన్ని నా ఆలోచనగా చేసుకోరన్న ప్రయత్నం చేస్తా తప్పించి ఇట్లా మత్తల అభివృద్ధి విషయంలో ఇంత ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. అది ఒక సూచన మాత్రమే. మన దీన్ని నన్నే అంటావా అని చెప్పి దీన్ని ఇంకా 200 తప్పు పని చేయకండి దయచేసి. నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నిన్న కూడా మీటింగ్లో కూడా చెప్పారు, సీఎం గారు చెప్పిన అలా ఏంటి పరిస్థితి, ఆత్మకూరులో దవాఖాన లేదు, అమర్జితులో దవాఖాన దేశ ప్రకాశం కట్టిస్తుంది, గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు, నలుగుల పిహెచ్సీలో డాక్టర్ లేడు, మొత్తం కాన్స్టిట్యూన్సీలో 13 పిహెచ్సీలు ఉంటే 8 పిహెచ్సీలకు ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా చెప్పగానే వెంటనే 8 మంది డాక్టర్ని అలొకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ లేదా ఈ ప్రాంతం అంతా ఇరిగేటెడ్ అయ్యి వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడానికి మనకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మత్తల్లో ఉన్నటువంటి బొందలపూడి గడ్డ దాటిన తర్వాత జక్లేర్ కానీ, జోలాపురం కానీ, గుడిగండ్ల కానీ ఈ ప్రాంతం అంతా మనకు నీళ్లు లేని, వ్యవసాయానికి నీళ్ళు లేని పరిస్థితి. అదే మాదిరిగా ఉట్నూరు మండలంలో 1 ఎకరం కూడా నీళ్లు పాడలేని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మన ఆలోచన విధానాన్ని, మన అవసరాన్ని గుర్తించి మత్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టిండు. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అన్ని వర్కులు అయిపోయి ఫిజిబిలిటీ చూస్తూ ఉన్నారు. ఇంకా అది కూడా పూర్తి కాబోతుంది. మత్తల్ ప్రజలు ఏ ఆశతో, ఏ ఆలోచనతో మనందరి నమ్మకం పెట్టి మనకు ఆశీర్వాదం చేశారు, ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కలిసి ఒక టీంగా ఏర్పడి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీస అవసరాన్ని పూర్తి చేద్దామనేటువంటి విషయంలో ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మా పత్రికా సోదరులు కూడా సహకారం చాలా అవసరం ఉన్నది. ఇంకా ఎక్కడికైనా మేము చేయాల్సిన పనులు మర్చిపోయినా కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. పేపర్లు రాసినా సరే, పర్సనల్గా చెప్పినా సరే, ఎట్లా రాసినా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఏ మాటలైతే ఇచ్చినామో సంగమండ తీపిస్తామన్నాం, అతి తొందరగానే తీపించినాం. ఎవరు తీపించే పరిస్థితి ఆలోచన చేయలే. ఫైలింగ్ చూస్తూ ఉంటా, ఎక్కడ ఫైలింగ్స్ కూడా ఉండవు. 6 సంవత్సరాల
ఇప్పుడు ఆ ఫైలింగ్స్ కూడా క్రియేట్ చేసినాం. సగబండి ప్రతి ఒక్కటిగా ట్రయల్ రన్స్ కూడా చేసినాం. ట్రయల్ రన్స్ చేసి మాధురు వడ్వాడి చెరువు కూడా నియమించడం. ఇదంతా కూడా మేమేమో చేసినాం కాదు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ నిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో టీచర్ ఉండాలా. టీచర్లకు కూడా సరైన ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారికి ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు జరగలే. ఈసారి 19,000 మందికి ట్రాన్స్ఫర్స్ వాళ్ళ కోరిన విధంగా ట్రాన్స్ఫర్ చేసినాం. వాళ్ళకి ఒకటి తరగతి శాలరీస్ ఇస్తా ఉన్నాం. వాళ్ళతో మనం పని తీసుకుందాం, వాళ్ళని విజిట్ చేయండి. ప్లస్ సేమ్ టైం ఈ స్కూల్స్లో ఎప్పుడు కూడా గతంలో ఎవరు చేయలే. స్కూలు ఓపెనింగ్ డే రోజే బుక్స్ బట్టలు ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఈసారి ఇవ్వడం జరిగింది. మేము ఇవన్నీ చేస్తూ పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పని చేయాలని ఆలోచన ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రోత్సాహకరంగా ఇంకా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ, లేదా మేము ఏదైనా పనిలో లోటుపాట్లు ఉన్నా లేదా మర్చిపోయి ఉన్నా కూడా గుర్తు చేస్తే ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాం పనిచేసినందుకు. ఖచ్చితంగా ఏ నమ్మకం మీద మమ్మల్ని ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి, మొత్తం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ప్రాణం పోతే అభివృద్ధి బాగా అవుతుంటే ప్రాణం పోవడానికి కూడా క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం అక్కడ తాపత్రయంతో ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.